మార్నింగ్ రాజన్న. బాయ్ గుడ్ బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు ఇచ్చినారన్న షర్టు పాయింట్? ఇది వేరే నెలలు చాలా రోజులే, ఓ 2 నెలలు అయిపోయింది. పాప షాప్ వాళ్ళు కాడ అడ్మిషన్ ఇచ్చిన. అన్న గట్టిగా మాట్లాడు, గట్టిగా. ఫోటో స్టూడియో అయినా ఇచ్చిన, ఫోటో స్టూడియో అయినా కొత్తదే పాతదే? మన షాప్ పక్కన రెండో ఏదో మూడో ఉంది, ఆయన ఇచ్చిన. కొత్తదే అన్న? కొత్తదే షాప్లో. కొత్త పాయింట్ కొత్త షర్ట్. కొత్త ప్యాంట్ కొత్త సెట్ ప్యాంట్ ఇడిచిపెట్టినాను, స్నానం చేసి ఇడిచిపెట్టినాను. అయితే మళ్ళీ ప్యాంట్ వేసుకొస్తారు ఒకసారి. గట్టిగా మాట్లాడు. ఇంకా చెప్తున్నారు మళ్ళీ ఒకసారి పాయింట్ చేసి పోలీస్ స్టేషన్లో మీకు కొత్తదేనా షర్ట్ పాయింట్? ప్యాంటు కొత్తగా పాతవే, ఇది అంగి కొత్తది. ఎక్కడ పిల్లవాడు ఎటువంటి తెలుసు కొత్త షర్ట్ అని? అదే నా చేతుల నుండి కొన్ని ఇచ్చినారు కదా, నాకు తెలుసు, నీకేం తెలుసు? అవునా, స్టూడియో కాడ కొనిచ్చినారా? స్టూడియో అయినా మన షాప్ రూట్కి కొట్టించినాడు. షాప్ కాడ ఉంటే ఆయన నన్ను చూసేలాగా కంగారు పడి ఉత్తపు మూటలు మోసుకుపోతే ఎవరు కొడుకు ఎవరు బిడ్డ నేను తీసిస్తానైనా నా కృషితో తీసి ఇచ్చినాడు. ఆయన ప్రేమ కలిసాలని నా కృతజ్ఞ గద్వాల కాదు అని ఎక్కడైనా కానీ. నీళ్ళు అంటే మూతికి నీళ్ళు అవుతుంది. ఇటువంటివి నామకరణాలు చేయరాదు. ప్రతి బిడ్డలకు చదువు రాదు, ప్రతి బిడ్డలకు భార్య భర్త తెలియదు. ఇష్టం వచ్చినాక మాట్లాడితే కష్టం మాట్లాడకు. గుర్తు చేసిన వాడు నేను ఎవరికి తెలుసో ఆత్మ పరమాత్మ కొండ దిగిరారు. కొండ మీద శిల్వ సీతారామ శిల్క అల్లూరు రాజు అని కృష్ణమరాజుకి కృతజ్ఞ, మహేష్ బాబుకు స్టాండ్, నేను ఎన్టీఆర్కు రూటు హరికృష్ణ. అలా గద్వాలో ఎన్ని గంటలకు లేస్తారు టీ స్టాల్ అన్న? ఎన్ని గంటలు లేస్తారు వాళ్ళు? 4 లేస్తారు, 4:30 లేస్తారు. కనీసం 4:30కు లేవాలా. 4 గంటలు వేసి పెద్ద పెద్ద హోటల్ అయితే కసు కొట్టుకుంటా టీ తాగి 5 గంటలు టీ అవుతుంది. వాళ్ళన్ని సామాన్లు కడిగి ఒక పెట్టింటే అవి మళ్ళీ కడుక్కొని టీ స్టాల్ చేస్తేనే టీ బాగుంటుంది. 3 గంటలకు లేసే తోళ్ళు కూడా ఉన్నారు. 3 గంటలు ఎవరు చేయరు. ప్రమోషన్ 3 గంటలకు చేసే డేంజర్. మనకి హెల్త్ బాగుండదు. హెల్త్ కాదు, నిద్ర ఖరాబ్ చేసే కొడుకులు కానీ హోటళ్ళల్లో ఊగన్న వెల్త్ చేసి అంత గబ్బు చేస్తారు. అలా నేను 24 గంటలు షాప్ ఓపెన్ చేసుకోవచ్చా, బంద్ చేపిస్తారా పోలీసులు? పోలీసులు 24 గంటలు అంటే నీకు పెట్టనియరు. నువ్వు టైం ప్రకారమే 10:30కి వెళ్ళిపోవచ్చు. ఏమంటే టైం 10:30 తర్వాత బంద్ చేయాలి అందరూ. 10:30 అంటే ఏమో కొంచెం సార్ నాకు లోడ్ వస్తుంది, అన్లోడ్ మీద బండి ఉంటుంది కాబట్టి తీసుకుని సార్ అని చెప్పాలా. ఎందుకంటే మాకు పైప్ లైన్లో వస్తుంది సార్, బండి వస్తుంది, లేట్ అయితే మాకు 12 కూడా అవుతుంది. మాకు లోడ్ దించుకునే దానికి మళ్ళీ వేరే ఊరు రోజు 24 గంటలు 24 గంటలు దించనియరు. ఉండనియరా? ఎందుకంటే పొద్దున్న దించుకోమ్మా, ఈ టైంలో దించితే మంచిది కాదు. ఒకవేళ ఎవరైనా రాత్రి కూడా ఓపెన్ చేసే తోళ్ళు ఉన్నారు షాప్లో? చేస్తే దొంగతనం చేస్తారు. అవి ఓపెన్ అంటే దొంగతనం. ఎవరైనా ఉన్నారా రాత్రి పూట కూడా? చేయవచ్చు, దొంగతనం అంటారు. నీవే చేయవచ్చు, అనిలే చేయవచ్చు, రాజే చేయవచ్చు అని చెప్తే తప్పు. పోలీసులు నేను పోలీస్ ఎస్ఐ గారికి. పోలీస్ అంటే ఇష్టం అంట. నాన్న ఎస్ఐ అయ్యా, కింగ్ పోలీస్ ఆయన అనంతపురం కింగ్. ఎస్ఐ గద్వాల ఎస్ఐ? గద్వాల కదా, అనంతపురం ఎస్ఐ నేను. జిల్లా అనంతపురం. అందరు తెలియని వాడు అందగాడు, 2 పిల్లల తండ్రి. ఇష్టమైన రాష్ట్రం గద్వాల, తప్పులు కొనపాడు. రాత్రి పూట ఏదైనా షాప్ ఓపెన్ ఉంటుంది? అన్ని క్లోజ్ ఉంటాయి, అన్ని డౌన్, మూతలు పడి ఉంటాయి. ఎవరన్నా వస్తే 4:30కి వస్తే నీకు పైపు వస్తే పైన ఫోన్ నంబర్ చెప్పి, అన్న నేను ఎన్ని గంటలకు వస్తాను, అనిల్ రెడ్డి మీ నాయనకి చెప్పు, మీకు లోడ్ వస్తుంది, మీ నాయన డబ్బు కట్టినాడు, పైపులు వస్తాయి, మోటార్లు తీసుకోండి, మళ్ళీ అమ్ముకుంటుంటారా, మీరు ఏం చేస్తున్నారో, రైతులు కొంటడం లేదు, కొనలేనప్పుడు మా ఊరికి గోనపడి పెట్టండి. మా ఊర్లో పాత బావులు కొత్త. ఇక్కడ రాజన్న జగనన్న పెన్ను పెట్టుకొని తిరుగుతున్నారు, మంచి పని చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను పెన్ను పెట్టుకొని పోనిదానికి వాడ ఆఫీస్లో కాడ ఇబ్బంది అవుతుంది, వీళ్ళేమో ఆఫీసర్లు అయిపోయినారు. చూడండి, రాజన్న అయితే ఎప్పుడు రాసుకుంటూనే ఉంటాడు. రాజన్ననే నిజమైన ఆఫీసర్. ఇప్పటి నుంచి గద్వాల ఆఫీసర్గా నేను అన్నకి పోస్ట్ ఇస్తున్నాం. అన్న నువ్వు కూడా పోస్ట్ ఇస్తున్నా అని చెప్పాను. నేను ఇలా హైదరాబాద్ ఎలక్షన్ నడుస్తుండేవి, దాని గురించి సపరేట్ మాట్లాడమన్నా. ఇతను పెన్ను గురించి మాట్లాడమన్నా. మీరు పెన్నులు పెట్టుకొని తిరుగుతుంది, ఇతను ఏమన్నా ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్, మనం జాబ్ ఎక్కిద్దామా? రాజకీయ టికెట్ ఇవ్వాల. అవునా? గోన్పాటి సర్పంచ్? గోన్పాటికి సర్పంచ్, టీఆర్ఎస్ తరఫున
మేము ఇస్తా, సర్పంచ్ కాదురా. గ్యారంటీ ఇస్తా. అన్న వేస్తావు మా తల్లిదండ్రులు ఉంటే చక్కగా గోన్పాటి సర్పంచ్ సర్పంచులు దొంగలయ్యా, మీరు దొంగలు, మీ అంత పనులు చేసిన దొంగలు. గద్వాల పోలీసు పనికిరాదు, సర్పంచ్ అంటే అప్పుడు మహబూబ్ నగర్ పనికిరా, హైదరాబాద్ ఓట్లు వేస్తాం మనం. ఓటు లేదురే బాబు, నేను ఓటు లేదురే బాబు, గాంధీజీ రే బాబు.